నమస్తే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ గొడవలు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య గొడవలు కావు ఇవి. రైతులు వాళ్ళ పొలాల మధ్య, దాయాదుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళే కొట్టుకొని చంపుకుంటున్న పరిస్థితి వస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మన నారాయణపేట జిల్లా ఉట్కూరు అన్న మండలంలో చిన్న పొర్ల గూడెమ అది ఆ సంథింగ్ ఆ విలేజ్లో జరిగిన గొడవ మనందరం చూసినాం. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే అన్నదమ్ముల పిల్లలే కొట్టుకొని ఒక వ్యక్తి మరణానికి కారణమై చంపుకొని వాళ్ళు జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాణమే పోయింది. ఇది ఒక పొలం గొడవ. కట్ చేస్తే ఇవాళ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కానీ ఇంకా ప్రాణం పోలేదు. వాళ్ళు కొట్టుకున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ధరణి అప్లికేషన్లు పరిష్కరించకపోవడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయా? ఈ గొడవలకు పరిష్కారం ఏంటి? సో ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారు. పొలాల మధ్య, గట్ల మధ్య పంచాయతీలు ఇవాళ ప్రాణాలు తీసుకునే కాడికి వచ్చింది. ఒక్కసారి ఈ దృశ్యం చూడండి. మనం లాస్ట్ టైం కూడా చూసినాం కదా, నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో ఇన్సిడెంట్ జరిగితే స్థానిక ఎస్ఐ మీద కూడా చర్యలు తీసుకుంది గవర్నమెంట్. ఆ ఎస్ఐ సకాలంలో స్పందించలేని కారణంగానే ఆ హత్య జరిగిందని భావించి ఎస్ఐని సస్పెండ్ చేశారు, అటాచ్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో కూడా, ఈ పర్టికులర్ కేసు కూడా ఆల్మోస్ట్ చూడండి ఒక్కసారి. అనే విజువల్స్ అన్ని ప్లే చేయలేము, ఎందుకంటే ఈ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడతాయి ఇట్లాంటి దృశ్యాలకి. ఇది ఎక్కడంటే ధరూర్, ఇది గద్వాల జిల్లాకు వస్తుంది. చూడండి గొడవ చూడండి. ముసలామే అవును పాపం. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇగో అసలు ఆ దృశ్యాలు చూస్తుంటేనే అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు అసలు విచక్షణ కోల్పోయినారు మొత్తం. అంతే కర్రలతోని కొట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా భూమి పంచాయతీలే. ఏ కాలంలో బతుకుతున్నాం మనం? 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఆ ధరణి ఆ చేసిన మోసానికి బలైపోయారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చంపుకున్నారు. మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఇట్లాంటి వాటి మీద మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంది? బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు, కాంగ్రెస్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, బీఆర్ఎస్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫోన్ ట్యాపింగ్లలో ఇరుక్కున్న కంపెనీలతో మాత్రం లాలూచి పడుకుంటా ఒక దొంగ ఆఫీసర్ని అక్కడ ధరణికి ఇన్ఛార్జిగా పెట్టి మీరు మీ వ్యవహారాలని చక్కబెట్టుకుంటారు. చాలా దర్జాగా ఓపెన్ దందా నడుస్తున్నది ఈ విషయంలో. భవిష్యత్తులో రాబోయే కాలంలో వీటికి సంబంధించిన మనం వరుస ఎపిసోడ్లు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క ధరణికి సంబంధించిన ఈ ఫలానా ఇష్యూని మేము పరిష్కరించగలిగినాం ఒకటి పెట్టండి ముందు. ఇంతవరకు లేదు. ఒక రెవెన్యూకి సంబంధించిన ఈ నిర్ణయం తీసుకోగలిగిన ఒక విషయం పెట్టండి. ఈ గొడవలేమో జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపున మీరు మీ భూములు ఏడున్న ఏడా అని లెక్కలేసుకుంటూనే ఉన్నారు, కథం పట్టిస్తూనే ఉన్నారు. చివరికి లాస్ట్ 5 yearsగా జరిగిన అక్రమాల మీద ఒక్క చర్య లేదు. మరి ఏం చేంజ్ వచ్చింది అని అడుగుతూ ఉన్నాం. జనాలు అడుగుతున్నారు. చూడండి అసలు ఏంది ఏం జరుగుతుందండి అసలు గ్రామాల్లో? ఎంత భయంకరమైన విషయం ఇది. భూముల మధ్య పంచాయతీ ఇది. వాళ్ళు అంటున్నారు మరి
ఇది లాస్ట్ టైం మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నారాయణపేట జిల్లా ఉట్కూరులో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యే ఇష్యూలో మనందరం చూసినాం. చివరికి ఈయన చనిపోయింది ఆల్రెడీ, వీళ్ళందరూ కలిసి ఆయన కొట్టి చంపేసింది. ఒకటే కుటుంబం మధ్య గొడవ ఇది. ఇది కూడా గద్వాల్ది కూడా భూమి పంచాయతీ అంటున్నారు. ఇది లాస్ట్ టైం జరిగిన గొడవ. సో ఇది ఎక్కడ జరిగిందంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. నారాయణపేట జిల్లా ఉట్కూరు, ఇది కాదు, ఇదేమో ఇంతకుముందు ఇది ఉట్కూరుది. ఇగో ఇదే వార్త. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపుర్ల గ్రామంలో మొన్న జరిగిన ఘర్షణ మరొక ముందే జోగులాంబ గద్వాల జిల్లాలో భూ తగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరిపైన ఒకరు కొట్టుకుంటున్న వీడియోలు వాట్సాప్లో వైరల్ అయినాయట. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ఎములోనపల్లి గ్రామంలో దాయాదుల మధ్య ఘర్షణ గొడవలకు దారితీసింది. 4 రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపర్లలో జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సీరియస్గా తీసుకున్న సంఘటన. ఆ సంఘటన మరొక ముందే జోగులాంబ గద్వాల జిల్లాలో మరోడు చోటు చేసుకుంది. గత 60 సంవత్సరాల నుంచి సుమారు 15 ఎకరాల పొలం ఒక కుటుంబానికి చెందిన వారి చేస్తుండగా మీ పూర్వీకులు మాకు పొలం ఎప్పుడూ అమ్మేశారంటూ దాయాదుల పోరు ఉండేదని, వర్షాలు పడడంతో మేము పొలం దున్నుతుండగా మా దాయాదులు ఏకంగా పొలంలోకి వచ్చి గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగారని బాధితులు చెప్తున్నారట. రోజురోజుకి భూ సమస్యలు తీవ్రం కావడంతో ఈ దాయాదుల మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. గొడవ జరుగుతున్నప్పుడే బాధితులు 100కి కాల్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారని బాధితులు చెబుతున్నారు. కేసు నమోదైందో లేదో తెలియక బాధితులు సంఘటన జరిగిన వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. ఎప్పటికైనా మా దాయాదుల నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉందంటున్నారు బాధితులు. ఇక్కడ బాధితులు ఎవరో నిందితులు ఎవరో ఎవరిది భూమో తేల్చాల్సింది ప్రభుత్వాలు. వీళ్ళు ఇప్పుడు ఈ గొడవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారా అంటే ఈ ధరణిలో ఒకవేళ లోపం ఉన్నా లేకపోతే సమస్య ఉన్నా ఆ అప్లికేషన్ అక్కడ ఉందా, ఒకవేళ కనుక ఉంటే మరి ఆ సమస్య పరిష్కారం కాకపోవడం వలన ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి అప్లికేషన్స్ మీరు పెండింగ్లో పెట్టుకోవడం వల్లనే ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. సరే ఈ పర్టికులర్ కేసులో అసలు అప్లికేషన్ ఉందా, ఈ భూమి గొడవ ఏందనేది మనకు పూర్తిగా తెలీదు. కానీ జరుగుతున్న ఈ గొడవలు చూస్తుంటే ఇప్పుడు ఏముందంటే అక్కడ ఒక్కడు ఆవేశపడి ఒక రాయి ఒక ఏదో ఎత్తేసిన ఒక ప్రాణం ఖతమే కదా. మరి ఇది ఇట్లాంటివి ఆపాల్సిన నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది. అంటే మీరు సీరియస్గా ఈ ఇష్యూని టేకప్ చేస్తే ఇలాంటివి జరగవు. మీరు ఒక అప్పీల్ చేయాలా, మీ భూములకి సంబంధించిన ఏమైనా గొడవలున్నా ఇమీడియట్గా తక్షణము ఆ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పాలా. పోలీసులకి ఆర్డర్స్ ఇవ్వాలా. ఏమని, ఏదైనా భూ తగాదాలు ఉన్న వాళ్ళని ఎవరైనా కనుక ఉంటే వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడండి అని వాళ్ళని ఒకసారి అలర్ట్ చేయాలి పోలీస్ వ్యవస్థని. సీరియస్ అవుతారు, ఒక ఇన్సిడెంట్ జరగగానే ఆ పోలీసుని ఎవరినో సస్పెండ్ చేస్తారు, ఇది కాదు కదా జరగాల్సింది. ఇది ఒక భాగం. మీరు చేయాల్సింది ఏంటి, భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలనే దాని విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు, కాంగ్రెస్లో ఉన్న బడా రియల్ ఎస్టేట్ కంపెనీ, బీఆర్ఎస్లో ఉన్న బడా రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. ఒకరికొకరు బిడ్డలు ఇచ్చుకునే కాడికి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మంచిగా ఉన్నారు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూసుకుంటున్నారు. కానీ మరి సామాన్య ప్రజలకు ఏంటి పరిస్థితి? సామాన్య ప్రజలకు భూముల విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక కరప్టెడ్ ఆఫీసర్ని ధరణి కమిషనర్గా పెట్టి ఏ భూములు ఏడున్నాయో ఆయనకే తెలుసు కాబట్టి ఆయనైతేనే మనకి చక్కబెట్టగలుగుతాడు. కాబట్టి అలాంటి ఆఫీసర్ని మీరు దగ్గర పెట్టుకొని ఏం చేయదలుచుకున్నారు? సో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇది మరింత జరిగితే ఇక ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా ఫోకస్ పెడతారని అనుకుంటున్నాం. సో తక్షణమే ప్రభుత్వం దీని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి గొడవలు జరగకుండా ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.